తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ రవి పటేల్. ఈరోజు ఒక ఈ రాష్ట్రంలో అపర మేధావి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఆయనే విశారదన్ మహారాజ్ గారు. ఈ మధ్యకాలంలో మున్నూరు కాపుల మీద అత్యంత విషం కక్కుతూ విషపూరితమైనటువంటి ప్రచారం చేస్తూ మున్నూరు కాపులు అసలు బీసీలే కాదంటూ విశారదన్ గారు ఏ వేదిక పైన కూడా మున్నూరు కాపులు బీసీలు అనగానే అన్ని కులాల పేరు ప్రస్తావిస్తూ మున్నూరు కాపులను మాత్రం ఏ వేదిక మీద కానీ ఆయన ఇచ్చే ఈ మధ్యలో సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో కానీ ఏ ఒక్కొక్కడ కూడా మున్నూరు కాపులను అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు. మున్నూరు కాపులు అసలు బీసీలే కాదట. ఈయన ఏం చెప్తాడు, ఈ మధ్యలో నిన్ననే ఒక ఇంటర్వ్యూ చూడడం జరిగింది. అసలు ఈ ఈ చట్టాల మీద ఆయన గౌరవమే లేదు. ఎలా చెప్తారు మున్నూరు కాపులు మీరు మున్నూరు కాపులు కదని ఆయన క్వశ్చన్ అడిగితే ఈయన అంటాడు కదంటే, అసలు మున్నూరు కాపులు రెడ్డిలు వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో మరి మిగతా కూడా మున్నూరు కాపులను ఏమని ఎస్టీలలో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఇంకా ఎన్నిట్లలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ విశారదన్ గారు కేవలం మున్నూరు కాపులే టార్గెట్గా బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా తీన్మార్ మల్లన్న గారి మీద ఏదైతే కోపంతో మున్నూరు కాపులు అసలు బీసీలే కాదని మున్నూరు కాపుల ప్రస్తావనే తీసుకురాకుండా ఈయన ఈ మధ్యనే ఏదో రథయాత్ర ప్రారంభించడాన్ని ప్రజలను తక్కువ పట్టించడానికి బీసీ ఉద్యమాన్ని ఏదైతే బీసీ అధికారంలోకి వస్తే మా వర్గాలు వెనుకబడిపోతారని చెప్పి ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకొని కావాల్సిన సమకూర్చుకొని ఈ 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర అది ప్రారంభించగలిగింది. ఈ యొక్క దొంగ యాత్రలు ఇలాంటి బీసీ ప్రజల మీద విషపూరితమైనటువంటి ప్రజలకు అర్థం కానటువంటి భాషలో ఈయన అపర మేధావి అనుకొని ప్రజలకు అర్థం కాని అసలు ఏదో ఒక మన వాడుకలో లేని భాషను పట్టుకొని అసలు ప్రజలకు విషపూరితమైనటువంటి బీసీ విచ్ఛిన్నం చేయడానికి రాజకీయంగా తీన్మార్ మల్లన్న ఎదగకుండా, అలాగే బీసీలకు ఒక బలమైన నాయకుడు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు కనుక అలాంటి నాయకుడిని కించపరిచే విధంగా ప్రతి వేదిక మీద, అలాగే అసలు తీన్మార్ మల్లన్న పేరు ఉచ్చరించడానికే ఆయన అంటాడు. ఆయన తీన్మార్ మల్లన్న గారి స్థాయి ఈ రాష్ట్రంలో ఎంత, మీ స్థాయి ఎంత? మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు ఎక్కడున్నారు విశారదన్? మీరు తీన్మార్ మల్లన్న అసలు నా శిష్యుడు అనుకోండి. ఏంటిది మీ అపర మేధావి? మీ దగ్గర మేధో సంపత్తిని దొంగలించున్నాయి. ఎవడన్నా మేధో సంపత్తిని నీ తెలివి నీది, నా తెలివి నాది. నువ్వు ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడి నీకు నువ్వే మేధావి అనుకుంటే ఎలాగైతారండి? ఇంత మేధావి అనుకునే మీరు ప్రజలకు అర్థం కాని భాషలో మాడి నేనే మేధావిని, నేను ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు లీడర్ అని ఇవాళ వస్తున్నారు. గతంలో మీరు ఏ విధానాన్ని పట్టుకొని మీరు జనాల్లోకి వెళ్ళారు, ఇప్పుడు ఏ విధానాన్ని పట్టుకొని వస్తున్నారు? కేవలం తీన్మార్ మల్లన్న అనుసరిస్తూ వస్తున్నారు. మీరు ప్రజల్లోకి రావడానికి కేవలం తీన్మార్ మల్లన్న అనుసరిస్తూ వస్తున్నారు. విశారదన్ గారు ఖబర్దార్. బీసీలలో చీలిక తీసుకురావాలన్నా మున్నూరు కాపుల మీద ఇక ఎప్పుడు కూడా ఏ సభలో కూడా విష ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ విశారదన్, హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మేము మౌనంగా ఉన్న రోజులే మీ మాటలు నడుస్తాయి. కాబట్టి ప్రజలారా, ఇలాంటి అపర మేధావిని మీరంతా ఎలా చూస్తారో ఇక మీ అంచనాకే వదిలేస్తున్నాము. బీసీల మీద విషం ఎవ్వడి కక్కినా కూడా రెడ్డోడు కానీ వెలమోడు కానీ ఇలాంటి అపర మేధావులు బీసీలను విచ్ఛిన్నం చేయడానికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తూ ఇక బీసీ ఉద్యమాన్ని అతి త్వరలో బలంగా చూడబోతున్నారు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో. నమస్తే.